నాకు ఈ మధ్య మొన్న 2 డేస్ బ్యాకే ఒక సంఘటన జరిగింది. ఒక వెహికల్ మా దగ్గరికి వేరే వాళ్ళు రిఫరెన్స్ మీద తీసుకొచ్చారు. దాదాపు విజయవాడ నుంచి 70 కిలోమీటర్ల డిస్టెన్స్ నుంచి. వాళ్ళ ఊర్లో ఉన్న షోరూమ్ వాళ్ళ దగ్గరికి ఫస్ట్ తీసుకెళ్తే వాళ్ళు ఏమన్నారంట, అసలు ఈ వెహికల్ ఎవరు చేయలేరు, చేయటానికి ఇంకా కుదరదు, స్క్రాప్ కేసేసుకోవడం కాటాకే, కొత్త వెహికల్ తీసుకోండి అని చెప్పారంట. లేదు మేము చేయించుకుంటామంటే, ఎవరన్నా చేస్తే దీన్ని మా దగ్గర ఉన్న వెహికల్ మేము చేయించుకుంటాం, ఛాలెంజ్ ఎవరో చేయలేరని చెప్పారంట. ఆయన మా నెంబర్ కనుక్కొని మా దగ్గర తీసుకొచ్చాడు వెహికల్. 2 డేస్లో ఆయన చేసి ఇచ్చాము. ఆయన వచ్చి ఒకటే మాట అన్నాడు, నేను ఇప్పుడు ఆయన దగ్గరికి తీసుకెళ్తానండి వెహికల్, ఆయన ముందు వేసి తిరుగుతాను, ఎవరో చేయలేరు అన్నారు కదా, నేను ఆయనకే చూపిస్తానని చెప్పేసి అన్నాడు. దయచేసి కొంతమంది టెక్నీషియన్స్కైనా ఎవరైనా కానీ మీకు అర్థం కాలేదనుకోండి, వేరే చోట సజెస్ట్ చేసేయండి, పంపించేసేయండి. కానీ కస్టమర్ని అలా బ్లేమ్ చేయొద్దు. ఎవరో చేయలేరు మాత్రం ఎందుకు చేయలేరండి? కస్టమర్ పెట్టుకుని ఓపుకుంటే ఏం పోతాయి బళ్ళల్లో? మోటారు, కంట్రోలరు, వైరింగ్ కిట్, ఆ 3 కదా. 3 చేంజ్ చేసుకుంటే ఏ బండి అయినా రెడీ అయిపోతుంది. ఎవరి వల్ల కాదంటే అది ఎంతవరకు కరెక్ట్ అది? కాబట్టి మీకు తెలియకపోతే వేరే చోటకి సజెస్ట్ చేయండి, పలానా చోటకి వెళ్ళండి అని చెప్పి, లేదంటే వదిలేసేయండి. అంతేగాని ఎవరో చేయలేరు మాత్రం దయచేసి చెప్పొద్దు. ఇలాంటివి మాకు చాలా రిపీట్ అయినాయి. ఏంటి ఈ వీక్లోనే జరిగినాయి అన్నీ. కాబట్టి ఎవరైనా కస్టమర్స్ అయినా ఎవరైనా కానీ ఏంటి నమ్మకం ఉంచుకోండి, నమ్మకంగా తీసుకురండి, నమ్మకంగా చేయించుకోండి. వెహికల్స్ అయినా కొనేలాకైతే మా దగ్గర నమ్మకంగానే తీసుకోండి. అంతేగాని 33 వెహికల్స్ అని 33,000 రూపాయలు పెట్టి మా దగ్గరికి అసలు రావద్దు. ఆ వెహికల్స్ అయితే మా షోరూమ్ అసలు విజిట్ చేయొద్దు. థ్యాంక్ యూ.